హాయ్ అండి అందరికీ. ఈరోజు కర్రీ అనేది మనము ఏం ప్రిపేర్ చేసుకుంటున్నామంటే మష్రూమ్ కర్రీ అండి. ఆ కర్రీ అనేది చేస్తున్నాను నేను, అంటే పులుసు అనమాట. ఇంట్లో అనేది మనకు దగ్గర కొత్తిమీర కానీ ఇలా టమాటోస్ కానీ అలా ఏం లేదు, అందుకనే నేను టమాటా అనేది ఏం కూడా యాడ్ చేయకుండా నేను ఖాళీ మష్రూమ్స్, చింతపండు, ఆనియన్స్, అల్లం పేస్ట్ ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసి నేను పులుసు అనేది చేస్తున్నాను. చూడండి వీడియోలో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అది అనేది మనము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది, అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని తాలింపు గింజలు ఇవన్నీ వేసి నార్మల్గా అవన్నీ మగ్గేసినాక కొంచెం అల్లం ఇవన్నీ వేసేసుకొని మనం చేసేసుకోవాలి అండి. అదేంటనేది వీడియో అనేది చూసి కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీ అనేది మీకు అంటే రాని వాళ్ళు కూడా ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లోనే చెప్తానండి, ఓకేనా. ఆ కర్రీ ఏంటో అనేది ఎలా చేస్తాను అనేది చూడాలి అనుకుంటే మనం ఇప్పుడు వీడియోలోకి అనేది వెళ్ళిపోతాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో ఇవి వచ్చేసి మష్రూమ్స్ అండి. ఇవి మష్రూమ్స్ అనేది నేను తెచ్చాను అన్నమాట డిమార్ట్లో. వీటిని ఇందులో అనేది మట్టి అనేది లేకుండా ఒక 3-4 టైమ్స్ అనేది వాష్ చేసుకొని వీటిని అనేది కడిగేసుకోవాలండి. అదే కట్ చేసేసుకొని వీటిలో కొన్ని వాటర్ వేసి బాయిల్ చేయాలన్నమాట. నేను ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసి ఇంకా ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద అనేది పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద అనేది పెట్టేసుకున్నాక కొంచెం బాయిల్ అనేది అవ్వాలి. దీనికి నేను ఒక మూట అనేది వేసేస్తున్నా. దీన్ని ఇప్పుడు ఇలాగా బాయిల్ చేసేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఇలా 4 ఆనియన్స్ అనేది తీసుకున్నానండి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అనమాట. మొత్తం 4 ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఒక 3 అండ్ ఇది ఒకటి 4 అనమాట. 4 ఆనియన్స్ అనేది తీసేసుకొని నేను ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని, ఇది నాకు ఇంట్లో టమాటాస్ అలాంటివి ఏం లేవండి, మేమన్నా కూరగాయలు అనేది తేలేదు. సో అందుకని మష్రూమ్స్ పులుసు అనేది చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా ఈ వీడియో చూసి కావాలి అంటే సేమ్ ట్రై చేయొచ్చండి. ఇది ఒకసారి మనము చూద్దాము. చూడండి ఇప్పుడే ఉడకబడుతుంది, ఇది కొంచెం బాయిల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. చూడండి ఎలా అనేది పొందుతుందో ఇది అనేది. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి కలుపుకుందాం. అలా ఈజీగా, అలాగే ఈజీగా ప్లస్ తొందరగా అనేది అయిపోతుందండి మష్రూమ్ పులుసు అనేది. చూడండి ఒకసారి ఇలా ఇంకొంచెం అనేది వేస్తే ఏంటంటే ఇందులో ఏమన్నా ట్యాన్ గినక ఏమన్నా ఉన్నా కూడా, అంటే మనకు డస్ట్ మట్టి అది ఉంటుంది కదా, అదంతా కూడా పోతుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము వీటిని దింపేసి పక్కన పెట్టేసుకొని మనము దీంట్లో వేరే కళాయి అనేది పెట్టేసుకుందాం కర్రీ చేసుకోవడానికి. ఇది కళాయి అనేది చూడండి ఫ్రెండ్స్, అది వాటర్ అనేది లేకుండా మనం గిన్నెలు అనేవి కబోర్డ్స్లో పెట్టుకుంటాం కదండి, అవనేది ఎప్పుడు కూడా మనం వాడుకున్నా కూడా కడిగేసి వాడుకోవాలి. చూడండి ఆయిల్ అనేది ఇంత అనేది సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఎండుమిర్చి అనేది వేసేద్దాం. ఇది కొంచెం వేడైన తర్వాత, ఇది కొంచెం వేడి అనేది అవుతుందండి. ఇది అయిన తర్వాత ఏంటంటే చూడండి, కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో ఎల్లిపాయలు అనేది వేసేసుకుందాం. ఇది ఒక 30 సెకండ్స్ అలా అయిన తర్వాత కొంచెం దాన్ని వేస్తున్నా, అది
ఆవాలను అలాగే మనకి జీలకర్ర అనమాట, ఆవాలు జీలకర్ర అనేది వేసేస్తున్నాను నేను. ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఎక్కువ అనేది మాడనివ్వద్దండి తాలింపు అనేది. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసేస్తున్నాం. ఇలా ఆనియన్స్ అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా అనేది కలిపేసుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇది అనేది బాగా మగ్గడం కోసం నేను కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నానండి. ఎక్కువ అనేది వేసుకోకూడదు, కొంచెం అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం దీని మీద మూత అనేది పెట్టేసుకుందాం. మూత అనేది పెట్టేసుకుందాం. వచ్చేసి ఇప్పుడు ఇంకా మనం ఒకసారి మూత అనేది తీసి చూద్దాము. చూడండి ఎలా అనేది అవుతుందో. దీంట్లో ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు అనేది వేసేసుకుందాం. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో అల్లం పేస్ట్ అనేది వేద్దామండి. అల్లం పేస్ట్ అనేది వేసేసి ఇంకా ఫైనల్ టచ్ అనేది ఇస్తాము. ఓకేనా? చూస్తున్నారు కదా, దీంట్లో ఇంకొంచెం మగ్గిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ అనేది వేద్దాం. ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా మంచిగా అనేది మగ్గుతుంది. దీంట్లో కొంచెం ఒక వన్ స్పూన్ అంతా మనము ఎంత అల్లం పేస్ట్ అనేది వేస్తున్నాను నేను. ఇంతైతే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఓకేనా? మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అల్లం పేస్ట్ అనేది వేసాం కాబట్టి మనకి కర్రీ అనేది అడుగంటకుండా కొంచెం సిమ్లో అనేది పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు ఉంచిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని మూత అనేది తీసుకుందాం. అల్లం పేస్ట్ అనేది వేసిన తర్వాత ఇది కర్రీ అనేది చూడండి ఎలా వచ్చిందో. అంటే మనకి ఇది మంచిగా కూడా అయిపోయిందన్నమాట, మగ్గింది ఇది ఇంకా ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అనేది మనము ఎంత తింటాం అనేది మీకు తెలిస్తే అంతే అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కొంతమంది కొంచెం ఎక్కువ పచ్చగా కనపడేలాగా వేస్తారు, కొంతమంది నార్మల్గా వేస్తారు, కొంతమంది ఇంకా అలా అన్నమాట. ఓకే, చూసారు కదండి. నేను వచ్చేసి ఇప్పుడు ఇంకా దీంట్లో పసుపు అనేది వేస్తున్నాను. నాకు ఇంత అనేది సరిపోతుంది కాబట్టి నేను అంత పసుపు అనేది వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ చూడండి, ఇప్పుడు ఇది ఇంకొక 1 minute అలాగా మనకి మగ్గిన తర్వాత అప్పుడు మనం మష్రూమ్స్ అనేది వేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్ ప్రకారం మీరు ఒక్కసారి ట్రై చేయండి, అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి 1 minute అనేది అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా మంచిగా అనేది కలర్ అనేది వస్తుందో. సో ఇప్పుడు మనం దీంట్లో మనము పక్కన పెట్టేసాం కదా, ఈ మష్రూమ్స్ అనేది వేసేసుకుందాం. ఇవి మంచిగా మగ్గే వరకు కూడా వీటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అండి. అలాగే ఇప్పుడు కొంచెం మనము సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకుందాము.
కొంచెమే వేసాను నేను, ఎందుకంటే అది తీయడానికి వస్తలేదండి. సో కొంచెం వేసాను. ఇంక ఇది వేసి పెట్టేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ అలాగే ఇది మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత చింతపులుసు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని మూత అనేది తీసుకున్నానండి. చూడండి మంచిగా అనేది మగ్గుతుంది. మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇలా కొంచెం మనము అంటే మీరు ఎంత కారం అనేది తింటే అంత కారం అనేది వేసేసుకోండి. దీన్ని ఇంకా కొంచెం మగ్గియాలి. ఇప్పుడు దీన్ని మనము విధంగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇలా చింతపండు పులుసు అనేది ఇలా వేసుకున్నాను. చిన్న దాంట్లో అనేది నానబెట్టాను కాబట్టి నేను ఇందులో అనేది ఒక గొడిస అంటే పొడుగ్గా ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే చింతపండు గొడిస ఒకటి, అలాంటిది ఒకటి 2 అట్లా అంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ పులుపు అనేది అవసరం లేదు. ఏంటంటే మన దగ్గర టమాటాస్ అనేది లేదు కాబట్టి నేను ఇందులో పులుసు లాగా అనేది పెడుతున్నాను. ఇది అనేది ఇంకా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనము దీంట్లో పులుసు అనేది వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఆయిల్ అనేది ఇలా తేలుతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లో ఈ పులుసు అనేది వేసేస్తున్నాం. చూడండి ఇంత అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఇప్పుడు ఒకసారి మూత అనేది తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుగుతుందో, ఆయిల్ అనేది కూడా అలా పైకి అనేది తేలుతూ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనము మెంతులు అలాగే సోంపు అండ్ జీలకర్ర కలిపి మిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అది అనేది వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర అనేది లేదు కాబట్టి ధనియాల పౌడర్ అనేది కొంచెం వేసేసుకుందాం, ఓకేనా. మనకి ఇందులో ఇంత అనేది వేయాలండి. నేను ఆల్రెడీ వేసాను, వీడియో అనేది ఆన్ చేయలేదు. అండ్ కొంచెం ఇంత జస్ట్ ఇంత అనేది ఆఫ్ కాకుండా 1/2 టీ స్పూన్ అంతా మనం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇది ఇంకా ఫైనల్గా మనము ఇంకొక 5 మినిట్స్ అనేది చేస్తే ఇంక ఇది కర్రీ అనేది అయిపోతుంది. సాల్ట్ అనేది వేసేస్తున్నానండి. కొంచెం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అనేది కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత అనేది తీసి ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా మంచిగా అనేది అయిపోయింది, దగ్గర అనేది పడింది. అండ్ ఇప్పుడు దీంట్లో ఇంకా ఇది దింపేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనము దీన్ని ఇంకా ఇలాగే మూత అనేది పెట్టేసుకొని ఒక 5-10 to 10 మినిట్స్లో మనం ఇది అనేది పెట్టేస్తే మంచిగా మనకి కూర అనేది మంచిగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి మూత అనేది వేసుకుంటాం. ఇప్పుడు మనము ఇలా వేడి అన్నం ఫ్రెండ్స్, వేడి అన్నంలోకి ఇది మా వారికి పెడుతున్నాను నేను ఫుడ్ అనేది.
వేడి వేడి అన్నంలో ఇలా ఈ మష్రూమ్ కర్రీ అనేది అంటే పులుసు అండి, ఓకేనా. ఈ పులుసు అనేది వేసేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి కొంచెం పులుసులా కావాలన్నా పులుసులా కూడా పెట్టేసుకోవచ్చండి. అలాగే మనకి కర్రీలా కావాలి అన్నా కూడా కర్రీలాగానైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ కర్రీ అనేది. అండ్ ఈ కర్రీ అనేది మీకు నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి